హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. చింత చిగురు మనకి సీజనల్‌గానే దొరుకుతూ ఉంటుంది. అలాంటప్పుడు చాలామంది డిఫరెంట్ కాంబినేషన్స్‌ని ట్రై చేస్తూ ఉంటారు. అందులో మటన్ చింత చిగురు కాంబినేషన్ కూడా ఒకటి అండి. మటన్‌ని పర్ఫెక్ట్‌గా కుక్ చేసి చింత చిగురు కాంబినేషన్‌లో ఈ వీడియోలో చూపించినట్టు ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. మళ్ళీ ఇలానే చేసుకొని తినేంతగా మీకు నచ్చుతుంది. నేనెలా చేస్తానో ఈ వీడియోలో చూసేద్దామండి. మార్కెట్ నుంచి చింత చిగురిని తీసుకొచ్చాక కొంచెం మనకి ప్రాసెస్ అనేది కంపల్సరీ చేయాలండి. అదేమీ లేదు. ఈ ఆకులతో ఉండే లేత కాడల్ని మాత్రమే ఇలా తుంచుకోవాలి. కొంచెం గట్టిగా ఉన్న కాడల్ని తీసేయాలి. నేను ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా ఆకులతో ఉండే లేత కాడల్ని ఇలా సెపరేట్ చేసుకొని కొంచెం గట్టిగా ఉన్న కాడల్ని ఇలా వేరుగా తీసేసి పడేయాలి. మనం ఆకులతో ఉన్న వాటిని కర్రీలో యూస్ చేసుకోవాలి. ఇలా మొత్తంగా నేను సెపరేట్ చేసి పెట్టుకున్నానండి. ఇది మొత్తం 100 గ్రామ్స్ చింత చిగురు తీసుకుంటున్నాను. ఇప్పుడు 100 గ్రామ్స్ చింత చిగురుకి ఇక్కడ 300 గ్రామ్స్ మటన్ని నేను తీసుకుంటున్నానండి. దీని ప్రకారం మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలన్నా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 3 టైమ్స్ నీట్గా పసుపు, సాల్ట్ వేసి క్లీన్ చేసి పెట్టుకున్న మటన్లో కొంచెం సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో సరిపడా వాటర్ని కూడా వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా నేను డైరెక్ట్గా కుక్కర్లో పెట్టి బాయిల్ చేసుకుంటున్నానండి. మీరు మటన్ తత్వాన్ని బట్టి బాయిల్ చేసుకోవాలి ఎన్ని విజిల్స్ అనేది. ఇక్కడ నేను తీసుకున్న మటన్ వచ్చేసి లేత మటన్ కాబట్టి త్వరగానే కుక్ అయింది. ఒక 6 విజిల్స్కి నాకు మటన్ అనేది చక్కగా బాయిల్ అయిందండి. అది కూడా చాలా టెండర్గా బాయిల్ అయింది. నేను మీకు వీడియోలో కూడా చూపిస్తాను. ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టేస్తున్నానండి. నేను గిన్నెని ఇలా డైరెక్ట్గా కుక్కర్లో వాటర్ వేసి ప్లేట్ పెట్టి లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టేటట్టు పెడుతున్నాను. డైరెక్ట్ కుక్కర్లో కూడా మీరు బాయిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు చింత చిగురుని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఒక 2-3 సార్లు అయినా క్లీన్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా వేసేసి ఇలా క్లీన్ చేసుకోండి. మీకు ఆకులు అనేవి ఎక్కడా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఫైనల్గా ఒక స్ట్రైనర్తో మొత్తం వడకట్టేయండి. అప్పుడు మనకి ఎక్కువ వేస్ట్ అనేది అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా వడకట్టేశాక మీకు ఫైనల్గా కనిపిస్తుంది కదా, అదంతా మట్టి కాదండి, లేత ఆకు అనమాట. కొంచెం మనకి పర్పుల్ కలర్లో ఉంటుంది లేత ఆకు. అది బాగా చిన్నగా ఉంటుంది. అదే అసలైన పులుపుని కూడా ఇస్తుంది. అందుకని ఇలా స్ట్రైనర్ యూస్ చేసి క్లీన్ చేసుకోండి. ఇందులో ఏమన్నా పుల్లలు అవి కాడలు మీకు కనిపిస్తే కొంచెం గట్టిగా బ్లాకిష్గా ఉండేవి ఉంటాయి. అవి తీసేయండి. నార్మల్గా ఆకుతో ఉన్న కాడలు ఏమీ కాదు, అవి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా శుభ్రపరచుకున్నాం కదా, ఇందులో ఏమన్నా చిన్న కాడలు ఉంటే నేను తీస్తున్నాను. వీటిని మళ్ళీ ఇంకొకసారి వాటర్తో క్లీన్ చేసుకోవాలి. నేను ఇక్కడ 100 గ్రామ్స్ చింత చిగురు అయితే తీసుకున్నానని చెప్పాను కదా. మీకు ఇంకా ఎక్కువ పులుపు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇందులో నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఎక్కువ పులుపు అయితే ఉండదండి. పర్ఫెక్ట్గా సరిపడా ఉంటుంది. మీకు ఎక్కువ పులుపు కావాలన్నా ఒక 50 గ్రామ్స్ మీరు పెంచుకోవచ్చండి. నేను ఇక్కడ తక్కువ పులుపుతోనే చేస్తున్నాను. అంటే ఈ క్వాంటిటీ అనేది 100 గ్రామ్స్ చింత చిగురుకి 300 గ్రామ్స్ మటన్ అయితే ఎక్కువ పులుపు కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోయింది. మీకు ఎక్కువ కావాలి అని అనుకుంటే మీరు ఇంకొంచెం చింత చిగురుని పెంచుకోండి. నేను ఈ వీడియోలో చూపించే పర్ఫెక్ట్ క్వాంటిటీస్ అయితే నేను మీకు చెప్పానండి. దాని ప్రకారం మీరు ఎక్కువ చేసుకునే వాళ్ళు దాని ప్రకారం చేసుకోవచ్చు. తక్కువ చేసుకునే వాళ్ళు కూడా దాని ప్రకారం చేయండి. ఇప్పుడు మొత్తంగా ఇలా ఇంకొకసారి కూడా క్లీన్ చేసేసుకుంటే మీకు ఇక్కడ కూడా మట్టి డస్ట్ అనేది లేకుండా ఉంటుంది. ఇలా బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురుని స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం డైరెక్ట్గా చింత చిగురుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలానే వీటితో పాటు ఒక 5-6 పచ్చిమిరపకాయలని కూడా మీరు తినే కారానికి తగినట్టు వేసుకోండి. మళ్ళీ కర్రీలో కూడా వేస్తున్నాను.
ఇప్పుడు నేను ఒక 4, 5 పచ్చిమిరపకాయల్ని మాత్రమే ఇలా ఫ్రై చేస్తున్నాను చింత చిగురుతో పాటు. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు మనం చింత చిగురు మగ్గడానికి సరిపడా సాల్ట్‌ని కూడా వేసేసి ఇలా ఇందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఆవిరయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేసి మీరు కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. చింత చిగురు మటన్ కాంబినేషన్ చాలా బెస్ట్ కాంబినేషన్‌లో ఒకటి. చాలా చాలా బావుంటుంది. మీరు గోంగూర మటన్ ఎలా అయితే ఇష్టపడతారో చింత చిగురు మటన్ కూడా అలానే ఉంటుంది. అంతే టేస్టీగా బావుంటుంది. చింత చిగురు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉంటుందండి. చింత చిగురు దొరికే టైంలోనే మనం తెచ్చుకొని ఇలా డిఫరెంట్ వెరైటీస్ అనేవి చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ మనకి కావాల్సిన మంచి మంచి వైటమిన్స్, న్యూట్రియంట్స్ కూడా చింత చిగురు నుంచి మనకు అందుతాయి. ఇలా మటన్‌తో చాలామంది ఫిష్ కాంబినేషన్‌లో, రొయ్యల కాంబినేషన్‌లో ఇంకా పప్పు, వెజ్‌లా కూడా చేసుకుంటూ ఉంటారు. చింత చిగురుతో పప్పు కొంతమంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇప్పుడు నాకు చింత చిగురు అనేది మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మటన్ చూపిస్తున్నాను చూడండి ఎంత టెండర్‌గా కుక్ అయిందో. ఇలా కుక్ అయితే మనకి టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు చింత చిగురుని మిక్సీ జార్‌లో చల్లారాక మొత్తం ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని స్మూత్‌గా బ్లెండ్ చేసేసుకోండి. ఇప్పుడు కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన పాన్ పెట్టుకోండి. అలానే ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక కప్ వరకు ఆనియన్స్‌ని వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు. ఇలా నేను మొత్తం పచ్చిమిరపకాయల్ని ఒక 4 లేక 5 మధ్యలో కట్ చేసి వేస్తున్నానండి. అలానే వేశాను అని అనుకుంటారని చూపిస్తున్నాను. మధ్యలో చిన్న కట్ ఉంది. మీరు చీలికలుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మగ్గడానికి సరిపడా సాల్ట్, పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ మనకి మగ్గితే సరిపోతుంది. మరీ ఓవర్ ఫ్రై అయిపోక్కర్లేదు. ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు నేను చింత చిగురుని ఇలా మిక్సీ చేసి పెట్టుకున్నానండి. ఇలా స్మూత్‌గా బ్లెండ్ చేస్తే కర్రీలో మనకి మిక్స్ అయిపోయి అది కూడా ఒక గ్రేవీ లాగా కనిపిస్తుందని ఇలా స్మూత్‌గా బ్లెండ్ చేశానండి. ఈవెన్ బరకగా చేసుకోవడం ఇష్టమైతే మీరు బరకగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మనకి ఆనియన్స్ మగ్గాక ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 స్పూన్ గసగసాల పొడిని వేసుకుంటున్నాను. అలానే ఒక 1 స్పూన్ వరకు గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం సేపు ఫ్రై అయితే సరిపోతుందండి. ఇవన్నీ ఫ్రై అయ్యాక సరిపడా కారాన్ని కూడా యాడ్ చేయండి. కారం కూడా మటన్‌లో మనం కొంచెం వేసాము. చింత చిగురు పులుపు కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది. దాని ప్రకారం మీరు టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి తర్వాత. ఇప్పుడు ఒక 1 స్పూన్ వరకు కారాన్ని వేసి కారం కూడా ఒకసారి కలిసేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా ఇందులో వేసేయండి. వేసేసి మనం మటన్ కర్రీని ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోవాలండి. జస్ట్ మనం ఫైనల్‌గా చింత చిగురు పేస్ట్‌ని మిక్స్ చేసుకుంటాం. ఆల్రెడీ చింత చిగురుని ఫ్రై చేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువగా మగ్గాల్సిన పని లేదండి చింత చిగురు. ఫస్ట్ మనం మటన్ కర్రీ అనేది ఎలా చేస్తామో అలా చేసేసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్‌ని కూడా వేస్తున్నాను. సాల్ట్ లేదా ఉప్పు ఏదైనా వేసుకోవచ్చండి. వేసుకొని సరిపడా వాటర్‌ని వేసుకుంటున్నాను. మనం మటన్ కర్రీకి కొత్తిమీరని ఎలా అయితే వేస్తామో అలానే ఫైనల్‌గా కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చండి. తిక్‌గా కావాలంటే తిక్‌గా, ఎక్కువ పల్చగా కావాలి అన్నా కొంచెం వాటర్ కూడా ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ముందుగా చేసి పెట్టుకున్న చింత చిగురు పేస్ట్‌ని కూడా వేసేసి మొత్తంగా కలిపేస్తున్నాను. ఇప్పుడు ఈ చింత చిగురు అనేది మనం కర్రీలో టోటల్‌గా మిక్స్ అయ్యి మటన్‌కి గానీ, మొత్తం ఆ మసాలాలు గానీ అన్నిటికీ బాగా పట్టేటట్టు మనం ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 5-10 మినిట్స్ వరకు మరగనివ్వాలండి. మరిగాక ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం టోటల్‌గా కలిపాం కదండీ! ఈ టైంలో ఒకసారి టేస్ట్ చూసుకొని కారం కానీ, సాల్ట్ గానీ పడితే అడ్జస్ట్ చేసుకోండి. చింత చిగురు పులుపుకి సంబంధించింది కాబట్టి కారం అలానే సాల్ట్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. మీరు చెక్ చేసుకుంటూ యాడ్ చేయండి.
ఇప్పుడు నేను కారాన్ని, సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకున్నాక ఒక 5-10 మినిట్స్ ఇలా మరిగాక మూత పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. కన్సిస్టెన్సీ ఇంకొంచెం మీకు థిక్‌గా కావాలి అని అనుకుంటే ఇంకొక 5 మినిట్స్ అయినా మీరు మగ్గించుకొని దించుకోవచ్చండి. ఇలా మనకి ఆయిల్ అంతా కూడా ఇలా సెపరేట్ అయింది అంటే పర్ఫెక్ట్‌గా చింత చిగురు మటన్ కాంబినేషన్ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవడమే. ఇలా ఈ కన్సిస్టెన్సీలో నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మీకు ఇంకా థిక్‌గా కావాలంటే ఇంకొక 5 మినిట్స్ ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. మీలో ఎంతమందికి చింత చిగురు కాంబినేషన్స్‌తో మటన్ లేదా నాన్ వెజ్ ఐటెమ్స్ నచ్చుతాయో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒకసారి టచ్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలా ఫైనల్‌గా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి మొత్తంగా మిక్స్ చేసేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ కాంబినేషన్ని తప్పకుండా ఈ విధంగా చేసి చూడండి. చాలా బాగుంటుంది. అండ్ మటన్ మాత్రం కంపల్సరీ టెండర్గా కుక్ అయ్యేటట్టు చూడండి. అప్పుడే ఏ కాంబినేషన్ అయినా అసలు మటన్ కర్రీ ఏం చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసేస్తున్నాను. మనం అల్యూమినియం వెజల్స్లో కొంచెం పులుపుకు సంబంధించి ఏ కర్రీస్ చేసినా కూడా వెంటనే డిష్ అవుట్ చేసేయడం మంచిదండి. ఎందుకు అంటే అవి రియాక్ట్ అవుతాయి. కాబట్టి వెంటనే అది ఐరన్ వెజల్ అయినా సరే పులుపుకి సంబంధించి మనం స్టవ్ పైన కుక్ చేసినప్పుడు వెంటనే అయిపోయాక డిష్ అవుట్ చేసేసేయండి. చూసారు కదా ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మటన్ చింత చిగురు కాంబినేషన్ రెడీ అయిపోయింది. బాయ్, టేక్ కేర్.